నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు? పిల్లలు చేస్తారు. పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు, పిల్లలే చేస్తారు. కాబట్టి ఆయన పిల్లవాడు, ఎప్పుడూ పిల్లవాడు. ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా అంటే ఒక్కటే, పిల్లవాడికి ఓ లక్షణం ఉంటుంది, ఇప్పుడు కోపడతాడు అప్పుడు మర్చిపోతాడు. అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏదుందో, అందుకే మీకు వినాయకుడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కర్మ ఫలితంగా మీరు ఏదైనా ఆపదలో ఉన్నారనుకోండి, వినాయకుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు. మహానుభావుడు వినాయకుడు. వికటో, ఆయన చేసే పనులు హాస్యస్ఫోరకంగా ఉంటాయి, కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. ఆయన చేసే పనులు ఏమిట్రైలాగా అనిపిస్తుంది, కానీ చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చేసేది.